యేసును కలిగి ఉందాం. పౌలు అన్నాడు, మేము యేసుక్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకున్నాము. యేసు ప్రభు లేకుండా ముందుకు పోవటం లేదన్నాడు. మరి ఆ యోసేపులు కూడా తిరిగి వచ్చి వెదకి కనుక్కొని యేసు ప్రభువును పట్టుకొని అప్పుడు వాళ్ళ జీవితంలో ముందుకు సాగారు. ఈ చివరి నిమిషాల్లో కొత్త సంవత్సరాలకు అడుగుపెట్టే ముందు ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఇప్పటిదాకా మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభుని కొన్ని పర్యాలు వదిలిపెట్టామేమో, తొందరపాటులోనో, టైం అవుతుందనో, టైం చాలేదనో, మన పనులలో, ప్రయాణాలలో, జీవితంలో, జీవనంలో, పోషణలో, చేతి పనులన్నింటిలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగాలలో యేసు ప్రభువానికి అప్పగించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సహాయం తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, లోకుల్లాగా అందరిలాగా మనం కూడా కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోయినామేమో. అందువల్ల చాలాసార్లు ఇబ్బందులు పడుంటాం. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనకి ఇచ్చే అవకాశము, నూతన సంవత్సరానికి ప్రవేశించే మనం యేసు లేకుండా ముందుకు వెళ్ళకండి. అది మనకు క్షేమము కానే కాదు. ఈ రాత్రి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని, యేసుక్రీస్తు ప్రభు చేయి సహాయం తీసుకొని, యేసు ప్రభువుని కనుగొని మనమందరం కూడా నూతన సంవత్సరానికి ప్రవేశించదము గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఈ 2021 సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటులు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నూతనమైన సంవత్సరంలోనికి మనం ప్రవేశించినట్లుగా దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మాటలు జాగ్రత్తగా వింటూ దేవుని సన్నిధిలో నుండి దేవుని ఆశీర్వాదాలతో మనం అందరం నూతన సంవత్సరాన్ని ప్రవేశించుదాం. ఈ సంవత్సరంలో మన నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు, పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు మనం ఎలా వెళ్ళాలో, కొత్త సంవత్సరానికి మనం ఎలా ప్రవేశించాలో, నూతన సంవత్సరంలోనికి ఏ విధంగా మనం ప్రవేశిస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందో దేవుని యొక్క లేఖన భాగాలు నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచన భాగం నుండి 45 వరకు చదువుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినమ ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభువారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభువారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభువారిని తల్లిదండ్రులు యెరూషలేమునకు తీసుకుని వెళ్ళారు. ఎక్కడకు? యెరూషలేముని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఆ దేవుని ఆలయంలో దేవుని ఆరాధించిన తర్వాత యెరూషలేముకు చాలామంది ప్రజలు వచ్చారు దేవుని ఆరాధించడానికి. పెద్ద సమూహాలుగా ఉన్నారు. వారు దేవుని ఆరాధించిన తర్వాత వారు తమ పనిని పూర్తి చేసుకొని మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ సొంత ఊరుకు, నజరేతుకు, ఆ ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. ఒక దిన ప్రయాణం చేశారట. తల్లిదండ్రులు ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత చూసుకుంటే వారితో పాటు యేసు ప్రభువారు లేరు. ఎవరు లేరు? ఒక రోజంతా ప్రయాణం చేశారు. తర్వాత చూసుకున్నారు, ఆ జనాభాలో వారితో పాటుగా యేసు ప్రభువు అక్కడ లేరు. యేసు ప్రభు వారికి కనబడలేదు. యేసు ప్రభు కనబడకపోతే మరలా తల్లిదండ్రులు వెతుక్కుంటూ మరలా వెనక్కి వచ్చారు. మరలా వెనక్కి వచ్చి మరలా యెరూషలేము పట్టణంలో చూస్తే యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలో ఉండటం వాళ్ళు చూశారు. ఇది ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం. జాగ్రత్త వినండి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు దేవుని ఆరాధించడానికి? ఎక్కడి నుండి వచ్చారు? నజరేతు నుండి యెరూషలేముకు వచ్చారు. సుమారుగా 146 కిలోమీటర్ల దూరం. ఇప్పుడైతే నజరేతు నుండి యెరూషలేము పట్టణానికి బస్ రూట్లో
సుమారుగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు దేవుణ్ణి ఆరాధించడానికి. వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి ఆరాధించారు. వారు వచ్చిన పనిని ముగించుకున్నారు. వచ్చిన పనిని ముగించుకొని మళ్ళీ ఎక్కడికి ప్రయాణమయ్యారు? ఎక్కడికి? ఎక్కడి నుండి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికే ప్రయాణమయ్యారు. కానీ ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి ప్రయాణమైనప్పుడు వారితో కూడా ఎవరు లేరట? యేసు ప్రభువారు లేరు. గమనించండి, వారితో కూడా యేసు ప్రభువారు లేకపోవటాన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగలేకపోయారు. ఈరోజు మనం కూడాను పాత సంవత్సరములో నుండి క్రొత్త సంవత్సరానికి వెళ్ళే మనం, పాత సంవత్సరం నుండి క్రొత్త సంవత్సరానికి వెళ్ళే మనం యేసు ప్రభువుని కూడా నీ జీవితంలో నీతో పాటు తీసుకొని పోకపోతే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఎవరిని తీసుకుని వెళ్ళాలి? యేసు ప్రభువు లేకుండా ఆ దేశంలోనికి లేక యేసు ప్రభువు లేకుండా ఆ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టామో అది మనకు దీవెనకరం కాదు. తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించి మరలా వెనుకకు వచ్చి యేసు ప్రభువారిని కనుగొని వెదకి యేసు ప్రభువారిని తీసుకొని వారు ముందుకు సాగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది. రాత్రి మనకు కూడాను పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోనికి, పాత సంవత్సరం నుండి నూతన సంవత్సరానికి అడుగు పెట్టాం మనం. సంవత్సరాలు చాలా గడిచిపోయాయి, క్యాలెండర్లు ఎన్నో మారిపోయాయి, క్యాలెండర్లో పేజీలు ఎన్నో తిప్పేస్తూ వచ్చాం. ఇక కొత్త సంవత్సరం అడుగుపెట్టేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టి ముందుకు పోయామనుకోండి, యేసు ప్రభువు లేకుండా ముందుకు సాగామనుకోండి, యేసు ప్రభువుని మనతో కూడా తీసుకోకపోకుండా ముందుకు సాగామనుకోండి, ఆ సంవత్సరం కూడా ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదాలు పోగొట్టుకొని, దీవెనలు పోగొట్టుకొని, మేలులు పోగొట్టుకునే స్థితిలోనే ఉంటాం. కాబట్టి యెరూషలేము నుండి నజరేతుకు వెళ్తున్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారు తమతో వారు లేరు అనుకొని మరలా వెనుకకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును కూడా తీసుకొని వెళ్ళారు. మనం కూడా ఎలాగైతే వాళ్ళు నజరేతు నుండి యెరూషలేముకు వచ్చి తమ పనిని ముగించుకొని మరలా తిరిగి వెళ్ళారో, మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మరలా ఎక్కడికి బాద్ది? డైరెక్ట్గా అడ్రస్ బాగా తెలుసు ఆత్మకు. మనం కూడా ఎక్కడి నుండి అయితే, ఏ లోకం నుండి అయితే వచ్చామో భూమి మీదకు కొంతకాలం ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ పనులు దేవుడు అప్పగించాడో ఆ పనులు పూర్తి చేసుకుంటాం. పక్కన వాళ్ళతో కూడా చెప్పం ఇల్లు వస్తానని చెప్తామా? భార్య, భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు ఎవరితో చెప్పో, ఏ చూపు చివరి చూపో, ఏ మాట చివరి మాట, ఏ పలుకు చివరి పలుకో, ఏ మాటలు చివరి మాటలు అవుతాయో ఎవరికి తెలియదు. పనిని ముగించుకున్న తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు కూడా నజరేతు నుండి యెరూషలేముకు వచ్చారు, పని ముగించుకున్నారు. పని ముగించుకొని మరలా సొంతంగా ఎక్కడి నుంచి అయితే వచ్చారు అక్కడికి బయలుదేరారు. మన ఈ జీవిత ప్రయాణంలో కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చామో భూమి మీదకు వచ్చిన తర్వాత భూమి మీద మన పనులు ముగించుకుంటాం. కొంతకాలంలో ముగించుకున్నప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకంటే ముందు వెళ్ళిపోయారు చాలామంది. మనం కూడా మరలా అదే వరుసలో వెళ్ళిపోతాం. కానీ వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు నువ్వు యేసు లేకుండా వెళ్ళావనుకో, ఆ పరలోకం చేరుకో. యేసు లేకుండా మన గమ్యస్థానానికి చేరుకోలేం. ఆ తల్లిదండ్రులు కూడాను యేసు ప్రభువు లేకుండా వారు ముందుకు సాగలేకపోయారు. యేసు ప్రభువు లేకుండా ఎప్పటికీ గమ్యం చేరలేం. ఎందుకు? పరలోకమునకు యేసు ప్రభువు అన్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యమునకు వారసులు కానేరరో. యేసు ప్రభువారి పరలోకానికి ద్వారము, మార్గము, సత్యము. ఆయన లేకుండా మరొక దారి, షార్ట్కట్లు, అడ్డదారులు ఏమీ లేవట. ఇక్కడ కూడా యేసు ప్రభు లేకుండా వాళ్ళు ముందుకు సాగలేకపోయారు. విశ్వాసుల జీవితాలలో 3 రకాల వాళ్ళం ఉంటాం. భూమి మీద జీవించే వాళ్ళలో 3 రకాల మనుషులం ఉంటాం. ఈ రాత్రి దేవుని వాక్యం నుంచి విందాం. చాలా పర్యాలు మనం ఏమనుకుంటామంటే, మన జీవితంలో దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి, స్వస్థతలు కావాలి,
సహాయాలన్నీ కావాలి, కానీ ఎవరు అవసరం లేదంటామో తెలుసా? మేలు కావాలి, కానీ మేలు చేసే దేవుడు అవసరం లేదు. దీవెనలు కావాలి, కానీ దీవించే దేవుడు అవసరం లేదు. సహాయం కావాలి, కానీ సహాయం చేసే దేవుడు అవసరం లేదు. రక్షణ కావాలి, కానీ రక్షకుడు అవసరం లేదు. స్వస్థత కావాలి, కానీ నేను బాగు చేసే దేవుడు అవసరం లేదు. ఈరోజు చాలామంది ఎట్లా ఉంటున్నామంటే కేవలము ఈ పైపైనవి మాత్రమే కావాలి. ఏవి? దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, సహాయాలు, ఇవి మాత్రమే కావాలనుకుంటున్నాం. కానీ అసలు వీటికి కర్త అయిన దేవుణ్ణి మనం సంపాదించుకోలేకపోతున్నాం. దీవెన తీసుకొని దీవించే దేవుణ్ణి వద్దనుకుంటే ఉపయోగం ఏంటి? దీవెనతో పాటు దీవించే దేవుడు కూడా నీతో ఉంటే అది నీకు ఆశీర్వాదం. మేలుతో పాటు మేలు చేసే దేవుడు కూడా నీతో ఉంటే అది నీకు ఆశీర్వాదం. నూతన సంవత్సరంలోనికి, నూతన జీవితంలోనికి ప్రవేశించే మనం ఈ భూమి మీద ఉన్న ఈ లోక ప్రయాణాన్ని ఎప్పుడో ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. ఈ ముగింపులో మనం ఏం తీసుకొని వెళ్ళాలి అంటే మనతో పాటు యేసును కూడా తీసుకొని వెళ్ళాలి. కొత్త సంవత్సరంలోకి, జీవితంలోనికి ఎవరిని కూడా తీసుకుని వెళ్ళాలి? యేసు క్రీస్తు ప్రభువుని కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. కానీ తల్లిదండ్రులు చేయలేని పని ఏంటది? ఏం చేయలేకపోయారట? రైట్, తీసుకొని వెళ్ళలేకపోయారు. నాకు రోజు ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్, ఎప్పుడైనా విన్నారా పేరు? ఐన్స్టీన్ సైంటిస్ట్. ఐన్స్టీన్ రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన రైల్లో వెళ్తుంటుంటే ఆయన కూర్చున్న ఆ కంపార్ట్మెంట్లోకి, ఆ బోగిలోకి టికెట్ కలెక్టర్ వచ్చాడు. అందునే టికెట్ అని అడుగుతున్నాడు. ఆయన చూశాడు ఐన్స్టీన్ని. సార్ మీ టికెట్ చూపించండి అన్నాడు. ఆయన టికెట్ అక్కడ పోగొట్టుకున్నాడు. ఆయన మొహం చూడగానే గుర్తుపట్టాడు, ఈయన శాస్త్రవేత్త, సైంటిస్టు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి అందరికి పరిచయం అయిపోతారు. ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, సార్ మీరు టికెట్ తీసుకునే ఉంటారులేండి, ఏం పర్వాలేదు, ఇలా చూపించకపోతే మీలాంటి పెద్దవాళ్ళు ఖచ్చితంగా టికెట్ కొంటారన్నాడు. ఇలా పైకి అంతా వెతుక్కుంటూ అందరి దగ్గర టికెట్లు అడుక్కుంటూ వెళ్ళిపోయాడు టికెట్ కలెక్టర్. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ అదే వరుసలో రిటర్న్ వస్తూ ఉన్నాడు, తిరిగి వస్తూ ఉంటే ఇంకా ఈ సైంటిస్టు, ఈ ఐన్స్టీన్ ఇంకా ఆ భోగిలో తన టికెట్ ఎక్కడ పడిందని వెతుకుతున్నాడు. మళ్ళీ ఆ టికెట్ కలెక్టర్ వచ్చి, సార్ మీ టికెట్ నాకేం చూపించవలసిన అవసరం లేదు, మీరు టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు, నాకు తెలుసు, నేను అడగటం లేదు కదా, మళ్ళీ ఇంకెందుకు మీరు టికెట్ దోలాడుకుంటున్నారు అన్నాడు. అప్పుడు ఆ ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ అన్నాడు, అయ్యా టికెట్ నేను దోలాడుతుంది మీకు చూపించడానికి కాదు, ఆ టికెట్ మీద నేను ఎక్కడ దిగాల అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ టు. ఆ టికెట్ మీద నేను ఎక్కడ దిగాల అడ్రస్ ఉంటుంది, కాబట్టి నేను ఎక్కడ దిగాల అడ్రస్ నాకు తెలియాలి, నేను మర్చిపోయాను, అడ్రస్ కోసం నేను వెతుకుతున్నాను అన్నాడట. ఆ మహా గొప్ప సైంటిస్ట్కే ఎక్కడ తను ఏ స్టేజీ దిగి వెళ్ళిపోవాలో మర్చిపోయి ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ప్రయాణంలో, ఈ లోకపు యాత్రలో దిగిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో, దిగిన తర్వాత నీ స్టేజీ ఏంటో, దిగిన తర్వాత పరదేశికి వెళ్తావో లేక పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో, అది ముందుగానే ఫ్రమ్ టు అని అడ్రస్ ఉంటుంది. మనకు తెలియకపోతే ఆ తర్వాత నీ గమ్యం ఎటువైపు? అందుకే దేవుని వాక్యం నుంచి విందాం. చాలా మట్టుకు మనం అనుకుంటాం భూమి మీద జీవించినంత వరకు ఇదే శాశ్వతం, ఆ తర్వాత ఎట్లా జరిగితే ఏముందిలేండి అని అంటారు కదా. ఈ లోకమే స్థిరం అనుకుంటాం. ఈ లోకంలో ఏదైనా స్థిరం ఉందంటారా? ఈ లోకంలో మనం వెంట వచ్చి ఏమన్నా ఉన్నాయంటారా? అందుకే దేవుడు చాలా పర్యాయాలు అంటాడు, మనం ఎంతసేపటికి కూడాను ఈ లోకంలో ఉన్నవే శాశ్వతము, ఈ లోకంలో ఉన్నవే స్థిరము అన్నట్లుగానే మనం జీవిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచన భాగంలో యేసు ప్రభువు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమన్నాడు దేవుడు? కొన్ని పర్యాయాలు మనకు ఒక అనుభవాన్ని, గుణపాఠాన్ని నేర్పించడానికి దేవుడు కొన్నిసార్లు పక్షులను కూడా వాడుకున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో, అయినా నేను వాటిని పోషించడం లేదా అనంటారు కాదంటారు.
ఈ భూమి మీద ఉన్న పక్షులన్నిటికీ మనం ఏమైనా ఆహారం పెడుతున్నామా? అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడట. పక్షులు కూడా ఉదయం తెల్లవారగానే దేవుడు ఈరోజు మాకు కావలసిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తాడని అవి నమ్మకంతో గూట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని తెచ్చుకొని అవి వాటి పిల్లలకు పెట్టుకుంటాయి. కానీ మనిషి మాత్రమే ఈ లోకపరమైన వాటి మీద మనసును కలిగి ఉండి ఇదే స్థిరం అనుకుంటూ జీవిస్తుంటాడు. అందుకే అప్పుడప్పుడు దేవుడు ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు. ఒక మాట, భూమి మీద మన ఇల్లు స్థిరమైనవంటారా? భూమి మీద మనం ఉండే నివాసాలు స్థిరమైనవా? చెప్పండి గట్టిగా. భూమి మీద అందచందాలు స్థిరమైనవా? భూమి మీద పేరు ప్రఖ్యాతులు స్థిరమైనవా? భూమి మీద ఉన్నవి ఏమైనా స్థిరమైనవా? ఏమన్నారు చివరిలో మీరంతా? కావని అన్నారు. పొద్దున్న లేచిన కాంచి కాకులు కూడా ఏమంటాయి? ఎంత వాస్తవం చెప్తున్నాయో కదా. భూమి మీద డబ్బు స్థిరమైనవి కావు, మేడల మిద్దెలు స్థిరమైనవి, అందచందాలు స్థిరమైనవి, లోకభోగాలు స్థిరమైనవి. కాకి కూడా పొద్దున్న ఏముంటుంది? కోల్గేట్ పేస్ట్, క్లోజప్ పేస్ట్ వేసుకొని పళ్ళు రుద్దుతామంటే అది అరుస్తూనే ఉంటుంది. ఈ అంతకాలం ఉంటుంది, నేను చూస్తాలే, ఇది స్థిరమైంది కాదు. పొద్దున లేచిన తర్వాత సంతూర్ సుబ్బో పేరుల్లో రాస్తూ ఉంటుంది, చెట్టు మీద చూసి అరుస్తూనే ఉంటుంది. అది కూడా స్థిరమైందేమీ కాదు. పనికి పోయి వచ్చి డబ్బులు లెక్క పెడుతుంటే అప్పుడు అరుస్తున్నాడు, ఇది కూడా నీ దగ్గర స్థిరమైందేమీ. మేడల మిద్దెలు కడుతుంటే అది అంటే ఇది స్థిరమైందేమీ. కాకిని చూసి దేవుడు అన్నాడు, నేర్చుకోండి. కాకి గూడు ఎట్లా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుంది? ముళ్ళ కంప తీసుకొచ్చి మంచిదా, ఆ ముళ్ళు ఈ ముళ్ళు అవి ఇవి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఎందుకు? దానికి తెలుసు ఈ గూడు నాకు స్థిరమైంది కాదు, ఇది తాత్కాలికమైన నాకు నివాసం. మనం మాత్రం జీవితంలో సగం ఖర్చు దానికి పెట్టేస్తాం ఇంటికి. అదే ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమాత్రము ఈ లోకము స్థిరమైనవి కావు అని అవి గుర్తిస్తాయి. కాబట్టి ఈసారి మనం చేసే పనులప్పుడు కాకి కావు అంటుంటే మనం అప్పుడన్నా కొంచెం ఆలోచించాలి, నేను చేసేది స్థిరమైంది కాదని కాకి సిగ్నల్ ఇస్తుంది, అలర్ట్గా ఉండాలి అని. ఎక్కడ కూడాను భూమి మీదకి వచ్చిన తర్వాత మన పనిని మనం ముగించుకొని ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళే దారిలో దానిపైన మన దృష్టి కలిగి ఉండాలి. 3 రకాల మనుషులు ఉన్నారు భూమి మీద. ఒకటి, ఈ వచనంలో మనం చదివినట్టు 44వ వచనంలో, ఎవరు వీళ్ళు అంటే యేసు ఉన్నాడు అనుకొని ప్రయాణించేవాళ్ళు. యేసు ప్రభువారు వారితో లేరు. యేసు ప్రభువారు వారితో లేకపోయినప్పటికీ కూడాను వారి జీవితంలో లేక వారితో పాటు యేసు ప్రభువారు ఉన్నారు, యేసు ప్రభు వారితో ఉన్నారు అనుకొని వారు ప్రయాణం మొదలుపెట్టారట. గుర్తుపెట్టుకోండి, నిజంగా యేసు ప్రభువారు ఉన్నారా వారితో? తల్లిదండ్రులతో యేసు ప్రభువారు ఉన్నారా? కానీ వాళ్ళు ఏం చేశారు? లేకుండానే యేసు ప్రభువారు మాతో కూడా ఉన్నారు అనుకొని తల్లిదండ్రులు ఒకరోజంతా ప్రయాణం చేశారు. ఈరోజు కూడా చాలామంది జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. కానీ ఎలాంటి భ్రమలో ఉంటున్నామంటే, యేసు ప్రభువారు నా గుండెల్లో ఉన్నారండి, నా హృదయంలో ఉన్నారండి, నాతో ఉన్నారండి అనుకొని అదే భ్రమలో ప్రయాణం చేస్తున్నాం. కొంత దూరం పోయాక కానీ తెలియలేదు వాళ్ళకు ఏమని, యేసు ప్రభువారు లేరు అని. ఈరోజు ఈ మాట ఉంటుంది మనలో కూడా, మనతో కూడాను. ఈ నీ జీవితపు యాత్రలో, ఈ నీ జీవితపు ప్రయాణంలో ప్రభువు నీతో ఉన్నాడు అని అనుకొని ఆ భ్రమలోనే బ్రతుకుతున్నావంటావా? యేసుక్రీస్తు ప్రభు నీతో నిజంగా లేకపోయినా, యేసు ప్రభు నీ హృదయం నిండుగా లేకపోయినా, యేసు ప్రభు నాతోనే ఉన్నాడులే అని కనుక నీవు భ్రమలో బ్రతికితే ఒకరోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు లేకుండా కొత్త సంవత్సరానికి అడుగు పెట్టడమో, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకుండా నీవు ముందుకు సాగిపోవటమో అది నీకు ఎప్పటికీ క్షేమము కానీ కాదు. ఈ రాత్రి మాట మనం ఒకసారి
చెక్ చేసుకో. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నారా? యేసు ప్రభు నీతో కూడా ఆయన కలిసి వస్తున్నారా? నువ్వు వెళ్ళు స్థలములలో, నువ్వు వెళ్ళు పనులలో దేవుడు నీతో కూడా ఉన్నాడా? లేక ఉన్నాడులే అని అనుకొని భ్రమలో బ్రతుకుతున్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఏముందట? ఏమన్నారు తెలుసు? దేవుడు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే కొంతమందట దేవుడు నాతో ఉన్నాడులే అని అనుకుంటారట, కానీ వాళ్ళు ఎప్పుడో ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. పేరుకు మాత్రము ఉన్నవారు ఎట్లా ఉంటారట? పేరుకు మాత్రమే విశ్వాసులుగానో క్రైస్తవులుగానో పేరుకు మాత్రమే ఉంటారట, కానీ వాళ్ళ జీవితాల్లో ఎవరు ఉండరట? వాళ్ళ జీవితంలో యేసు ప్రభువు ఉండరట. కానీ ఉన్నాడు అని అనుకుని భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతారు. ఈ లోపల ఇలా కాలం వెళ్ళబుచ్చి ప్రభువు రాకూడదు, ప్రాణం పోకూడదు జరిగింది అనుకోండి. అప్పుడు ఏమంటారు పరిస్థితి? నువ్వేం భ్రమలో ఉన్నావు, భ్రమలో బ్రతుకుతున్నావు. యేసు ప్రభువు కూడా నాతో ఉన్నాడులే, యేసు ప్రభు నాతో ఉన్నాడు అని భ్రమలో బ్రతుకుతున్నావు. ఈ లోపల ప్రభువు రాకూడదు, ప్రాణం పోకూడదు జరిగితే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. గమ్యస్థానానికి చేరుకోలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ తల్లిదండ్రులు యేసు ప్రభువు వారితో లేరు. యేసు ప్రభువు వారితో లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు యేసు ప్రభు తమతో ఉన్నాడు అని అనుకొని ఏం చేశారు? వాళ్ళు లేరు. ఉన్నారా? లేరు. యేసు ప్రభు లేకపోయినా ఉన్నాడు అనుకొని వాళ్ళు వాళ్ళ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈ రాత్రి మాట ఉంటుంది మనలో. నీకు తెలుసు దేవుడు నీతో ఉన్నాడో లేడో, నీ పనుల్లో దేవుడు ఉన్నాడో లేడో, నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేడో, ఆయన ఉండిని అనుసరిస్తున్నావో లేక ఆయన ఉన్నాడులే ఉంటాడులే అని ఆ భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావో ఒకసారి ప్రశ్న వేసుకో. భ్రమలో బ్రతికితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒకరోజు అడవికి సింహం రాజుగా ఉంది. సింహం అడవిని పరిపాలిస్తుంటే సింహం యొక్క అధికారాన్ని చూసి, సింహము పరిపాలన చూసి నక్కకు కూడా ఆశ కలిగిందట. ఏమని? సింహమేనా అడవిని పరిపాలించేది, నేను మాత్రం పరిపాలించకూడదా? నాకు ఉన్నన్ని తెలివితేటలు సింహానికి ఉన్నాయా? జితుల మారి నక్కని నాకు పేరు ఉంటుంది, కానీ ఏమన్నా సింహానికి పేరు ఉంటుందా? కాబట్టి నక్కకు కూడా అనిపించింది, ఒకరోజు అడవి మొత్తాన్ని నేను కూడా పరిపాలించాలి, రాజులాగా నేను ఉండాలి అని నక్కకు అనిపించింది. కానీ నక్క అనిపించినంత మాత్రం చేత నక్క సింహం అవుద్దంటారా? అవుద్దా? కావాలి. ఆహారం కోసం వెతుక్కుంటూ పోయింది. అడవి చివరన బట్టలు ఉతికే చీరలకు రంగులు వేసి బట్టలు ఉతికే ఒక ఇల్లు కనపడింది. బాగా వేటాడడానికి పోయి ఏమీ దొరక్క దప్పికయ్యి ఆ నీళ్లు తాగుదామని గాబు కాడిపోయింది. ఆ గాబులో నీళ్ళేమో రంగు నీళ్ళు. గబుక్కున జారి గాబులో పడిపోయింది. ప్రాణం బోద్దేమని భయం వేసి దబుక్కున మరలా గాబులో నుండి ప్రయత్నాలు చేసి ఒడ్డుకొచ్చింది. ఒడ్డుకొచ్చి భయంతో తను పట్టుకుంటారేమో ఆ ఇంటి వాళ్ళు అని భయంతో పరిగెత్తింది మళ్ళీ అడవిలోకి. నక్కకు రంగు అంటుకున్న విషయం తను గమనించలే. ఈ కొత్త జంతువులను చూసిన అడవిలో జంతువులన్నీ పారిపోతున్నాయి. ఎందుకు? ఇది పెద్ద కొత్త జంతువు అడవిలోకి వచ్చిందని అన్నీ భయపడి పారిపోతా ఉన్నాయి. కొద్దిసేపు అర్థం కాలే ఈ నక్కకి, ఏంటి అన్నీ నన్ను చూసి పారిపోతున్నాయి అనుకుంటుంది. తర్వాత తీరా ఒక చోటికి పోయి చూసుకుంటే తన ఒంటి నిండా రంగు ఉంది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈ అడవిలోకి కొత్త జంతువు ఏదో వచ్చిందని నన్ను చూసి నా జంతువులన్నీ పారిపోతున్నాయని గమనించింది. ఈ నక్కను చూసి సింహం కూడా ఎదుర్కొంది. ఏదో అడవిలోకి కొత్త బలమైన జంతువు వచ్చిందని ఇక మొదలుపెట్టింది మీటింగ్. నేనే ఇక రాజును అనుకొని. నక్క కోరిక నెరవేరింది. ఏంటది? అడవికి రాజుగా ఏలాలి అని కోరిక నెరవేరింది. ఆర్డర్లు వేస్తూ ఉంది జంతువులన్నిటికీ. అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, మీరు అట్లా ఉండండి, ఎట్లా ఉండండి అని అడవిలో ఉన్న జంతువులన్నీ పిలిచి మీటింగ్ పెట్టింది. బాగా మాట్లాడుతుంటే, కొత్త జంతువు మాట్లాడుతుంటే మిగతా అడవిలో జంతువులని భయంగా వింటున్నాయి. మాట్లాడింది. ఈ లోపల మబ్బులు పట్టి పైనుంచి చిన్నగా చినుకులు రావటం మొదలుపెట్టింది.
ఈ నక్క మాట్లాడే పనిలోనే ఉంది. ఎప్పుడైతే పైనుంచి చినుకులు రావటం మొదలుపెట్టాయో నక్క పైన ఉన్న రంగు అంతా కొంచెం 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 కారిపోతా ఉంది. కొంచెం వర్షం పెద్దదయ్యేటప్పటికి నక్క పైన వేసుకున్న రంగు పోయి అసలు రంగు బయటపడింది. అప్పుడు దాకా భయంగా వింటూ ఉన్న జంతువులన్నీ అసలు రంగును గుర్తించి ఇది కొత్త జంతువే కాదు, రంగులో మునిగొచ్చిన నక్క అని మీద పడి దాన్ని చంపేశాయట. నిజమే. ఈ లోకపు మన ప్రయాణంలో కూడాను యేసు ప్రభు నీతో లేకపోయినా దేవుడు ఉన్నాడు అని మేకపోతు గాంభీర్యంలాగా మనం కూడా అట్లాగూ నటిస్తూనో భ్రమలోనో వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన రంగు కూడా ఒకరోజు బయటపడుద్ది. అక్కడ మన రంగు బయటపడినప్పుడు దేవుడు మనల్ని తీర్పులో నిలబెడితే అల్లాడిపోతాం తట్టుకోలేక. కాబట్టి భ్రమంలో బ్రతకూడదు. యేసు ప్రభు తల్లిదండ్రులు కూడాను ఆయన వదిలిపెట్టి ఆయన వారితోనే ఉన్నాడు అనుకుని భ్రమలోనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు ఈ మాట నుంచి మనలో యేసు ప్రభు నీతో లేకపోయినా ఉన్నాడు అనుకొని నువ్వు బ్రతికితే నువ్వు కష్టం. యేసు ప్రభు ఉన్నారా లేరా చూడండి నీతో. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యమనుడు దేవుడు వాక్యములో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? గమనించండి. సమ్మతింపకుండా ఇద్దరు అంటే ఇద్దరు నడిచిపోయేటప్పుడు ఒకరితో ఒకరు సమాధానం లేకుండా సమ్మతి లేకుండా ఎంత దూరం కలిసిపోగలరు? మీ పక్కనున్న వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు కాదనుకోండి, ఇద్దరు కలిసి నడిచిపోగలరు అంటారా ఒక చోటికి? దేవుడిదే అన్నాడు, సమ్మతి ఇంపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? దేవునితో కూడా పరలోకం పావాలి అని నువ్వు అనుకున్నప్పుడు, దేవునితో నీకు సమాధానము లేకపోతే, దేవునితో కలిసే మనసు నీకు లేకపోతే నువ్వు ఎలా పరలోకం వెళ్ళగలవు అంటున్నాడు దేవుడు. పరలోకం వెళ్ళడానికి దేవుడే మార్గం. ఆ దేవునితో కలిసి నడిచే అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎలా చేరగలుగుతావు సమ్మతి లేకుండా? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనతో ఉన్నారో మనతో లేరో, ఒకవేళ లేకపోయినా ఉన్నారేమో అని భ్రమల్లో ఒకవేళ ఉంటున్నామేమో పరిశీలించుకోండి. నువ్వు చేసే పనుల్లో నీతో కూడా యేసు ప్రభు వారు ఉండగలరంటారా? నీ పనులను బట్టి, నీ మాటల్లో యేసు ప్రభు వారు నీతో ఉంటారంటారా? దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది యేసు ప్రభు నాతో కూడా ఉన్నారో, నా ప్రయాణంలో యేసు ప్రభు వారు నాతో లేరు. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది బైబిల్లో, ఆ లిస్ట్ మీకు చెప్తాను. యేసు ప్రభు మీతో ఉన్నారో లేరో ఇప్పుడు మీకు ఇప్పటికే అర్థమైపోద్ది. ఈ లిస్ట్ కనుక మీకు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ జీవిత ప్రయాణంలో యేసు ప్రభు వారు మీతో ఉన్నారో లేరో అర్థమైపోద్ది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21 వరకు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏమన్నారు యేసు ప్రభువారు? వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని నేను మీతో స్పష్టముగా చెబుతున్నాను అన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు కొన్ని మాటలు చెప్పారు, ఒక లిస్ట్ పెట్టారు. దేవుడు నీతో ఉన్నాడో లేడో, నువ్వు పరలోకానికి వెళ్ళే దారిలో ఉన్నావో లేవో అర్థం కావడం కోసం, నీకే తెలియడం కోసం ఇక్కడ ఒక లిస్ట్ పెట్టారు. ఎన్ని ఉన్నాయి లిస్టులో? 15 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు ఉన్నాయి? 15 మాటలు ఉన్నాయి. ఈ 15 ఏ ఒక్కటి నీలో ఉన్నా యేసు ప్రభువారు నీతో లేరు. నువ్వు ఉన్నాడు అనుకుంటున్నావు, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. యేసు ప్రభువు నాతో ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఈ 15 ఏ ఒక్కటి నీలో ఉన్నా యేసు ప్రభు నీతో లేరట. ఏమన్నారు దేవుడు? ఇవి కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని నేను మీతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెబుతున్నాను అన్నారు. ఇక యేసు ప్రభు వారి అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అంటారా? ఉండవు. 15 మాటలు త్వరగా చెప్తాను.
మొదటిది జారత్వము, అది ఒక రకమైన వ్యభిచారము, వ్యభిచార సంబంధమైనది. 2 అపవిత్రత, అపవిత్రత చూడకూడనిది చూడటం, చేయకూడనివి చేయటం, వినకూడనిది వినటం, మాట్లాడకూడనిది మాట్లాడటం, తాకకూడనిది తాకటం. ఇవన్నీ అపవిత్రతకు సంబంధించినవే. ఏంటవి? 5 విషయాల ద్వారా అపవిత్రత కలుగుతుంది మనిషికి. చూడకూడదని తెలుసు నీకు, చూడకూడదని కానీ చూస్తావు. వినకూడదని తెలుసు ఆ మాటలు కానీ వింటావు. మాట్లాడకూడదని తెలుసు నీకు కానీ ఏమవుతావు? మాట్లాడతావు. ఆలోచించకూడదు ఆ విధంగా తెలుసు నీకు కానీ ఆలోచిస్తావు. తాకకూడదని తెలుసు నీకు కానీ తాకుతావు. ఈ 5 విషయాల ద్వారా మనిషికి అపవిత్రత కలుగుతుంది. అది 2వది. 3 కామకత్వము, కామముతో పాపముతో నిండి ఉండటం. 4 విగ్రహారాధన, విగ్రహారాధన చేయవారు కూడా ఆయన రాజ్యములోనికి వారసులు కాలేరు. 5 అభిచారములు, అభిచారములంటే జాగ్రత్త వినండి, ఇవన్నీ 15 లిస్టు ఉన్నాయి ఇక్కడ. అభిచారం అంటే మంత్రాలు, సోది చెప్పించుకోవటం, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, వ్యాపకాయలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అభిచారములు అంటారు. వాటిని చేయువారును పోరు అట. తర్వాత 6 ద్వేషములు, పగను పెంచుకోవటం. 7 కలహాలు, ఎప్పుడు చూడు తగాదాలు, గొడవలు పడటం, సమాధానము లేకుండా జీవించేవారు. 8 మత్సరములు, ఎప్పుడు ఇతరులపై కుళ్ళు పెట్టుకొని జీవించటం. కొంచెం బాగుంటే తట్టుకోలేరు, కొంచెం అభివృద్ధి చెందితే తట్టుకోలేరు, మనకంటే మంచి స్థాయిలో ఉంటే తట్టుకోలేరు, అది మత్సరము. తర్వాత క్రోధములు, కోపమును మనసులో దాచుకొని క్షమించలేని మనస్సును కలిగి ఉండటం. 10 కక్షలు, ప్రతీకారము తీర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండటం. 11 భేదములు, కులము, మతము, పేద, ధనిక, వర్గము, వర్ణాలు, ఇలాంటి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారు. 12 విమతములు అంటే తప్పుడు బోధలు, బైబిల్లో దేవుడు చెప్పని వాటిని, దేవుడు వద్దు అన్న వాటిని దేవుని మాటలుగా పాటించటం. 13 అసూయలు, ఇతరులు గొప్పవారైతే ఓర్చుకోలేని తనం. 14 మతతులు అంటే త్రాగుబోతుతనం, దేవుడిచ్చిన ఈ దేహమును అపవిత్రము చేసుకోవటం. 15 చివరి మాట అల్లరితో కూడిన ఆటపాటలు, దేవునికి, దేవుని వాక్యమునకు, పరిశుద్ధాత్మ దేవునికి తావు ఇవ్వకుండా లోకపు కార్యాలకు తావిచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టటం. ఈ 15 గురించి దేవుడు మాట్లాడుతూ, వీటిలో ఏదైనాను ఒకవేళ ఉంటే వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరట. ఇప్పుడు లిస్ట్ మన ముందుంది, దేవుడు పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువారు మనతో ఉన్నారో లేరో మనకు అర్థమైపోద్ది. వీళ్ళు మొదటి వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే, యేసు ప్రభు లేకపోయినా కూడా ఉన్నాడులే అనుకొని జీవించేవాళ్ళు భూమి మీద. రెండో రకం ప్రజలు ఉన్నారు, యేసు ప్రభు వారు లేకుండా జీవించేవాళ్ళు. వీళ్ళు 2వ రకం ప్రజలు భూమి మీద. యేసు ప్రభు వారు లేకుండా జీవించేవాళ్ళు. కాబట్టి యేసు ప్రభు లేకుండా కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడం ఆశీర్వాదం కాదు, క్షేమము కూడాను కాదు. మన జీవితాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభు లేకుండా జీవిస్తే ఏం జరుగుతుందో విందాం దేవుని వాక్యములో నుంచి. దేవుని వాక్యంలో గుర్తుపెట్టుకుందాం. తల్లిదండ్రులు యేసు ప్రభు లేకుండా ఎక్కడికి వెళ్ళలేకపోయారు? గమ్యానికి వెళ్ళలేకపోయారు. ఎక్కడికి వెళ్ళలేకపోయారు? గమ్యానికి వెళ్ళలేకపోయారు. వాళ్ళే గమ్యానికి వెళ్ళలేకపోతే చెప్పండి, మన పరిస్థితి ఏమంటారు? యేసు ప్రభు లేకుండా తల్లిదండ్రులే గమ్యానికి వెళ్ళలేకపోతే మన పరిస్థితి ఏమంటారు? అవకాశమే లేదు. యేసు ప్రభు లేకుండా ఎవరు కూడా ఆ వచ్చిన స్థానానికి, దేవుని రాజ్యానికి తిరిగి వెళ్ళలేము. ఇక 2వ రకం ప్రజలు యేసు ప్రభు లేకుండా జీవించేవాళ్ళు. మన జీవిత ప్రయాణంలో దేవుని వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం బాగునండి. మన జీవిత ప్రయాణంలో యేసు ప్రభు కూడా మనతో ఉండాలి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను.
అప్పటికి ఆ దోణి దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే. జాగ్రత్త. మన జీవిత ప్రయాణంలో ప్రభు మనతో ఉండాలి. ప్రభు లేకుండా కనుక మన జీవితాన్ని మనం ముందుకు సాగిస్తే ఎట్లా ఉంటుంది మన జీవితం అంటే, యేసుక్రీస్తు ప్రభు లేకుండా శిష్యులు ప్రయాణం మొదలుపెట్టారు. ఆరంభంలో బాగానే ఉంది. యేసు ప్రభు లేకుండా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొంత దూరం వరకు బాగానే సాఫీగా సాగిపోయింది. వాళ్ళకి పెద్ద తేడా ఏం కనపల్లా. ఏం తేడా కనపల్లా? యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఎలాగైతే ప్రయాణం జరిగిందో, యేసు ప్రభు వారితో లేకపోయినా కూడా కొంత దూరం ప్రయాణం బాగానే జరిగింది. గాలి వాళ్ళకు అనుకూలంగా వీచింది. అప్పుడు అనుకున్నారు, అమ్మ ఈరోజు నేను ప్రార్థన చేయకపోయినా కూడా ఎగ్జామ్ బాగానే రాశాను, ఈరోజు ప్రార్థన చేయకపోయినా కూడా నా ప్రయాణం బాగానే ఉందిలే, ఈరోజు బైబిల్ చదువుకోపోయినా కూడా నాకు అంతా బాగానే ఉంది. ప్రారంభంలో బాగానే ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అప్పుడు ఎదురవుతుంది నీ జీవితంలో తుఫాను. ఇక్కడ కూడా శిష్యులు యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేయాలనుకున్నారు. యేసు ప్రభు లేకుండా వాళ్ళు ప్రయాణం చేశారు. ప్రారంభాలు బాగానే ఉన్నాయి. కొంచెం దూరం పోయిన తర్వాత సముద్రం మీద తుఫాను మొదలైంది. సముద్రం మీద తుఫాను మొదలైన తర్వాత ఎవరు వచ్చి కాపాడతారు సముద్రం మీదకు? అక్కడికి వచ్చిన సమస్య మొదలైంది. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు లేకుండా ఎప్పటికీ మన జీవితంలో ప్రయాణం చేయకూడదు. ప్రార్థన లేకుండా, ప్రభు సహాయం లేకుండా, దేవుని సన్నిధి మనతో లేకుండా నీ జీవితంలో ప్రయాణం చేస్తే చాలా కష్టమైపోద్ది. 1912వ సంవత్సరంలో ప్రపంచంలో ఒక పెద్ద ఓడను కనిపెట్టారు. దానికి మంచి పేరు పెట్టారు. దానికి టైటానిక్ అని పేరు పెట్టారు. అంటే అన్సింకబుల్ షిప్ అంటారు. అంటే అసలు మునిగిపోదు అని అర్థం. ఆ మాటకు అర్థం ఏంటంటే అసలు మునిగిపోదు. సైంటిస్టులు చాలా వాళ్ళ మేధశక్తిని, జ్ఞానాన్ని ఉపయోగించి కనిపెట్టారు. అది మునిగిపోవటానికి అవకాశం లేదు అని కనిపెట్టారు ఓడను కనిపెట్టి ఓడ మీద కూడా ఏం రాశారంటే, దేవుడు లేడు, ఇది మా జ్ఞానం వల్ల మేము కనుగొన్నాం అని రాశారు. దాదాపుగా సుమారుగా 3,000 మంది ప్రయాణం చేస్తున్నారు ఓడలో. రిబ్బన్ ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తారీఖు 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు సౌత్ ఆంప్టన్ నుండి న్యూయార్క్ పట్టణానికి బయలుదేరింది ఆ ఓడ. కొంచెం దూరం బాగానే సాగిపోయింది. కనిపెట్టిన వాళ్ళందరూ కూడాను దేవుడి దయ లేదు, ఏమీ లేదు, మేము మా సొంత తెలివితేటలతో ఉపయోగించాం, ఇంకా దేవుడితో పనేంటి, మాకు ఎంత జ్ఞానం ఉంటే, ఎంత చదువుకుంటే మాకు దేవుడితో పనేంటి అనుకున్నారు. వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి పెద్ద ఓడని కనిపెట్టారు. అది ఎవరు ముంచినా కూడా మునగదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దాని మీద కూడా ఇది మా జ్ఞానం వల్ల మేము కనుక్కున్నామని ఓడ మీద పెద్ద అక్షరాలతో రాసుకున్నారు, టైటానిక్ షిప్ అనుకొని. కొంచెం దూరం పోయింది. 5 రోజులు ప్రయాణం చేశారు. ఏప్రిల్ 10వ తారీఖు బయలుదేరారు. 15వ తారీఖు వెళ్ళిపోయేటప్పటికి ఐస్బర్గ్, మంచు కొండలను మా జ్ఞానం వల్ల మేము కనుగొన్నాము అని ఎక్కడైతే ఓడ మీద రాసుకున్నారో ఆ పార్టు సముద్రంలో ఉన్న ఐసు కొండలకు కొట్టుకుంది. అంతే, ఆ ఓడలోకి నీళ్లు చేరడం మొదలుపెట్టింది. ఓడ మునిగిపోవటం మొదలుపెట్టింది. ఈ ఓడ మునిగిపోదు అని రాసుకున్నారు వాళ్ళు. అన్సింకబుల్ షిప్ అంటే ఈ ఓడ మునిగిపోదు అని రాసుకున్న వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి, అంత టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన ఓడ కూడా మంచుకొండ కొట్టుకోగానే మునిగిపోవటం మొదలయ్యి తెలిసిన లెక్కే 1,500 మంది చనిపోయారు చరిత్రలో. తెలియకుండా దాదాపు ఇంకా ఎంతోమంది శవాలు పడిపోయి ఉన్నాయి. మాకు దేవుడు అవసరం లేదు, మా జీవితం మేము జీవించడానికి మాకు తెలివితేటలు చాలు, మాకు దేవునితో పనేంటి అనుకున్న వాళ్ళు ఏమైపోయారట? 5 రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు 1912వ సంవత్సరంలో ఆ టైటానిక్ షిప్ మునిగిపోయి కొన్ని వేల మంది నీటిలో కలిసిపోయారు, మరణించారు. కాబట్టి మన జీవితంలో దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు లేకుండానే నేను నా జీవితాన్ని జీవిస్తాను, దేవుడు లేకుండానే నేను ముందుకు సాగుతానంటే నీకు ప్రారంభం బాగానే ఉండొచ్చు, కానీ కొంచెం మధ్యలోకి వెళ్తే మాత్రం అల్లాడిపోతావు. సహాయం చేసే దేవుడే నీకు తోడుగా లేకపోతే ఆపదలు ఎవరు ఆదుకుంటారు?
నిన్ను కరుణించి కాపాడే దేవుడే నీకు తోడుగా వద్దు అనుకుంటే నీ కష్టాలను నిన్ను గట్టి ఎవరెక్కిస్తారు? ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా, మానవ శక్తికి మించిన జ్ఞానము దేవుని దగ్గర ఉంది. ఆ దేవుడు మనకు మన జీవితంలో ఉండాలి. ఆయన లేకుండా జీవితంలో ప్రయాణం చేస్తే ఏమైపోతాం? చాలా కష్టమైపోతాం. కాబట్టి మన పనులలో ఎవరుండాలి? మన పనులలో యేసు ప్రభు వారు ఉండాలి. తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచ్చిన భాగాల్లో ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు లేకుండా శిష్యులు మరొక వారు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మనం కూడా చాలా పర్యాలు ఏమవుతామంటే, లేటుగా లేచినప్పుడు బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా దబ్బా పరిగెత్తుతాం పనుల కోసం. అవునంటారు కాదంటారు? శిష్యులు కూడా ఏం చేశారంటే, యేసు ప్రభువు లేకుండా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. నీ జీవనములో, నీ బ్రతుకు తెరువులో కూడా నీతో యేసును తీసుకుని వెళ్ళాలి. మనం ఏ ఉద్యోగమో, లేక వ్యవసాయమో, లేక వ్యాపారమో, లేక చేతి పనులు, అది ఏవైనా సరే, మన పోషణ కోసం మనం చేసుకున్నది ఏ పనైనా సరే, నీ పనిలో ప్రార్థన చేసుకొని ప్రభువును మనతో కూడా తీసుకువెళ్ళే అనుభవంలో మనం ఉండాలి. ఆలస్యం అయిపోయిందనో, సమయం చాలేదనో నీ మట్టుకుని వెళ్ళిపోయావు అనుకోండి, ఇంటి దగ్గర బాగానే బయలుదేరుతాం, తీరా అక్కడికి పోయిన తర్వాతే వెల్లెకల పడిపోతాం. శిష్యులు కూడా గొప్పవాళ్ళే. చిన్నప్పటి నుంచి చేపలు పట్టిన వాళ్ళు, జాలరులు, ఆరితేరిన వాళ్ళు, యేసు ప్రభు వారిని లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. చేపలు పడదాం, ఒకరోజు చూద్దాంలే అని రాత్రంతా కష్టపడ్డారు. ఏం మిగిలిందంట? ఖాళీ పడవలు, ఖాళీ కడుపు, ఖాళీ వల్లం, అంత ఖాళీయే, ఏమీ లేదు. చూడండి, యేసు ప్రభు లేకపోతే జీవితాలు ఖాళీ, జేబులు ఖాళీ, పొట్ట ఖాళీ, కుటుంబాలు ఖాళీ. యేసుక్రీస్తునందు సర్వ సమృద్ధి ఉంది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లేకుండా మన జీవితంలో, మన బ్రతుకు తెరువులో, మన పోషణలో, మన చేతి పనులలో, అనుదినపు మన పనులలో ముందుకు వెళ్ళొద్దు. శిష్యులు అలాగనే వెళ్ళారు. యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేశారు. యేసు ప్రభు లేకుండా వాళ్ళు పోషణం కోసం వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు, కానీ ఖాళీగా తిరిగి వచ్చారు. ఈరోజు ఈ మాట నుంచి మనలో ఎన్ని పర్యాయాలు ప్రార్థన లేకుండానో, బైబిల్ చదువుకోకుండానో, ప్రార్థన చేసుకోకుండానో, దేవునికి అప్పగించకుండానే, ప్రభువా నేను వెళ్తున్నాను, నా పనిలో మీరు నాతో కూడా ఉండాలయ్యా, నా ప్రయాణంలో మీరు నాతో కూడా రావాలయ్యా, కానీ ఎన్నిసార్లు నువ్వు అడగకుండా, ప్రభువుని తీసుకుని వెళ్ళకుండా ఒంటరిగా వెళ్ళిపోయావో. నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయిన ప్రతిసారి దెబ్బలు తినే వచ్చుంటావు. ప్రభువు లేకుండా వెళ్ళిన ప్రతిసారి పాటలు పడే ఉంటావు. ఒక మహాగొప్ప భక్తుడు ఉన్నాడు, జార్జ్ ముల్లర్ గారు. ఆయన దాదాపు 200 సార్లు బైబిల్ చదివారు. జార్జ్ ముల్లర్ గారిని, మహా గొప్ప దేవుని సేవకుడు. ఆయనకు ఒక అనాథాశ్రమం ఉంది. అనాథ పిల్లలందరినీ కూడబెట్టి 200 పిల్లలకు భోజనాలు పెట్టి ఉండేవాడు. అట్లాగని ఆయన ఉన్న కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడు కాదు. ఏ రోజుకు ఆ రోజు ఆకాశం వైపు చూసేవాడు. ప్రభువా నా దగ్గర 200 మంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు భోజనం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. ఆకాశ పక్షులను పోషిస్తున్నావు, ఈ పిల్లలను కూడా అట్లాగే పోషించు అనేవాడు. ఒకరోజు ఆ 200 మంది పిల్లలకి పెట్టడానికి, వండటానికి కూడా సరుకులేమి లేవు. హాస్టల్ వార్డెన్ వచ్చారు. అన్న మరి ఈరోజు పిల్లలకి వంట వండటానికి ఏమీ లేవు అన్నారు. జార్జ్ ముల్లర్ గారు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈరోజు మరి పిల్లలకి వండటానికి, భోజనం పెట్టడానికి అనాథ పిల్లలయ్యా, మా దగ్గర ఏమీ లేవు అని ప్రార్థన చేస్తున్నారు. వార్డెన్ వచ్చారు. అన్న మరి ఏంటంటే, దేవుడు ఇస్తాలే ఆ టయానికి, 12 గంటలు కదా భోజనం, 12 గంటలు అప్పుడు దేవుడు ఇస్తాలే అంటున్నారు. 12 గంటల భోజనం అంటే ఎన్ని గంటల ముందు వండాలా? 12 గంటల పిల్లలకి పెట్టాలంటే కనీసం 2-3 గంటల ముందు ఉండాలిగా. 9 అయింది, 10 అయింది, ఏం సరుకులు రాలేదు, ఏం కూరగాయలు రాలేదు. టెన్షన్ పెరిగిపోతుంది వంట వండే వాళ్ళకి, హాస్టల్ వార్డెన్కి. మళ్ళీ వచ్చారు ముల్లర్ గారి దగ్గరికి. ఆయన గదిలోనే ప్రార్థనలోనే ఉన్నారు. అన్నా టైం 10 అయింది, 12ంటికి పిల్లలకి భోజనం వండి పెట్టాలా, మరి ఏం లేవు, దేవుడు ఇస్తానులే ప్రార్థన చేయను. 11 అయిపోయింది, పొయ్యలు గీల. మళ్ళీ వచ్చారు.
పొద్దాగలు ఈ మాట చెప్తుంటే అదే టైంలో నువ్వు ఉన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి? దేవుడు ఇస్తాడు 200 మంది పిల్లలకి వండాలంటే గంటలు అవుద్దా? మాటలు ఆ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించుండొచ్చు, విసుగు అనిపించుండొచ్చు. ఈయన 10 9 11 ఆయన ఒకటే మాట, తగిన సమయంలో దేవుడిస్తాడు, ధైర్యంగా ఉండండి. ఆ మాటలో వణుకోలేదు, బెనుకోలేదు. ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాటల్లో కొంచెమైన ఇసుక రేణువంతైన అనుమానం కూడా లేదు, సందేహం కూడా కలగలేదు. దేవుడిస్తాడు, ఆ టయానికి దేవుడిస్తాడు అంటున్నాడు. అక్కడ ఏదో దాచిపెట్టి కనుక కరెక్ట్ టయానికి తెచ్చినట్టు అంత నమ్మకంగా చెప్పాడు. 12 అయింది టైం, మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఎవరు? హాస్టల్లో. అన్నా 12 అయిపోయిందన్నా, పిల్లలను లైన్లో నిలబెట్టన్నాడు. పిల్లలందరినీ భోజనం లైన్లో నిలబెట్టన్నాడు. ఏం పెట్టాలి? ఎక్కడుంది? ఇప్పుడు ఆ టైంలో మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ గిన్నెలు ఖాళీగా ఉన్నాయి, పోయి ఎలిగీయలేదు, పిల్లలందరూ లైన్లో నిలబెట్టమన్నాడు. ఇప్పుడు ఈయనకు పిచ్చా, మనకు పిచ్చా? ఎవరికి పిచ్చి? ఏమంటాం మనం? పౌల్ గారికి ఏదో అయింది, మనం వెనక అన్నాం అనుకోండి, ఏదో ఏదో తొక్కొచ్చాడు, మొత్తానికి ఏదో అయిందంటాం. మొలరన్న కూడా అదే చెప్పాడు, పిల్లలందరిలో లైన్లో నిలబెట్టండి రోజువారీలాగా అన్నాడు. అన్నమాట కాదని లేక వాళ్ళ పిల్లలందరూ 200 పిల్లలు లైన్లో నిలబెట్టారు. కరెక్ట్గా టైం దగ్గరికి ఒక లారీ వచ్చి ఆగిపోయింది. కథ కాదు ఇది, జరిగిందే. లారీ వచ్చి ఆగిపోయింది. అయ్యా ఇక్కడ ఈ అనాథాశ్రమాన్ని నడిపేది ఎవరు అన్నారు. ఫలానా అని పిలిచారు ముల్లర్ గారిని. ఏంటండి అంటే, అయ్యా ఈ ఊర్లో ఒక ధనవంతుడి యొక్క పెళ్లి వేడుకకు భోజనాలు సిద్ధపరిచాం. అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి ఇంట్లో ఒకరు చనిపోయి విషాద సంఘటన జరిగింది, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఈ భోజనం ఏం చేయాలా అని మేము ఆలోచించినప్పుడు ఈ ఊరిలో ఉన్న అనాథాశ్రమానికి భోజనం పంపిస్తే బాగుంటుంది అని మాకు ఆలోచన కలిగింది. కాబట్టి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 12 గంటల టైం అయింది అన్నారట. నాకు తెలిసి దేవుడు టైంకి పంపిస్తాడని అన్నాడు. ఏమని నమ్మాడు? నాకు తెలుసు నా దేవుడు తగిన సమయంలో పంపిస్తాడని. అప్పుడు హాస్టల్ వార్డెను అక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్కైపోయారు. ఎందుకు చెప్పండి? దేవుడు ఎప్పుడు నమ్మిన వారి నమ్మకాలలో అపనమ్మకము కలుగు చేయడు. ఐ మీన్ నమ్ముట నీ వల్ల అయితే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు దేవుడు. అది జరిగింది ముల్లరన్న జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా. ఎవరు ఉండాలో తెలుసు? యేసు ప్రభువు లేకుండా ప్రయాణం చేస్తేనే పాటలు వస్తాయి. యేసు ప్రభుని మన పనులలో కూడా మనం తీసుకువెళ్ళగలిగితే, మన ప్రయాణాలలో కూడా యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళగలిగితే, ప్రార్థన ద్వారా దేవునికి అద్భుతమైన కార్యం మనం చూడగలుగుతాం. యేసు ప్రభు లేకుండా వెళ్తేనే కష్టాలు. కాబట్టి మన యొక్క పోషణలోనూ యేసు ప్రభు మనతో ఉండాలి, మన ప్రయాణాలలోనూ యేసు ప్రభు మనతో ఉండాలా లేరా? ఉండాలి. మరొక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగం చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. రైట్. ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు ఇతనంటే యెహోషాపాతు. గొప్పవాడు, చాలా మంచివాడు. చాలా బాగా వినండి. మంచివాడు, గొప్పవాడు, రాజు, యూదులను పరిపాలిస్తున్న గొప్ప రాజు. ఇతనంటే దేవుడు కూడా చాలా ఇష్టం, బాగా ఆశీర్వదించాడు దేవుడు. కానీ గొప్పవాడైన తర్వాత ఇతను అన్యులతో సహవాసం చేసి, దేవునికి ఇష్టం లేని వాళ్ళతో సహవాసం చేసి, ఇతడు దేవునికి ఇష్టం లేని వ్యాపారాల్లో వేలుపెట్టాడు. దేవునికి ఇష్టం లేని వ్యాపారాల్లో వేలుపెట్టి వాటిల్లో ముందుకు సాగుతున్నాడు. కానీ ప్రభువుని తీసుకువెళ్ళలేకపోయాడు. ఇప్పుడు మీరు దేవునికి ఇష్టం లేని చోటుకి వెళ్తే ప్రభువుని తీసుకుపోగలరంటారా? తీసుకుపోగలమా? దేవునికి ఇష్టం లేని స్థలాలకు నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసిన ప్రభు నువ్వు కూడా నాతో వస్తావా? ఆడికి అనగలవా? అల్లేవు. ఇతను కూడా దేవుడికి ఇష్టం లేని వాళ్ళతో సహవాసం చేస్తూ చేతులతో వ్యాపారంలో భాగస్వామిగా అయిపోయాడు. కానీ దేవుణ్ణి తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఓడ నిండా ఆ దేశం నుంచి ఈ దేశానికి రావాల్సిన సరుకులన్నీ ఓడ నిండా కొన్నాడు. ఓడ మధ్యలోకి, సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఓడ ఏమైపోయిందట? 2 ముక్కలైపోయింది. వాళ్ళు కొన్న సరుకులు అంతా నీటి పాలైపోయింది. తర్వాత వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడు, అసలు ఎవరిని అడిగి నువ్వు వ్యాపారం చేశావు?
నన్ను అడిగావా? నేనేమన్నా నీకు అనుమతి ఇచ్చానా? నువ్వు ఆ పని చేయటం నాకు ఇష్టమే నేనేమన్నా చెప్పానా? నువ్వు నీ అంతట నువ్వుగా వెళ్ళిపోయావు. నీ అంతట నువ్వుగా నీకు వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు వ్యాపారం చేస్తావు. ఈరోజు నష్టపోయావు. నువ్వు ప్రారంభించేటప్పుడు అడిగావా? ప్రారంభించేటప్పుడు అనుమతి తీసుకున్నావా? ప్రారంభించేటప్పుడు నేను నీకు ఓకే అని చెప్పానా? నీ అంతట నువ్వే వెళ్ళిపోయావు, అన్నీ ఖర్చు పెట్టావు, చివరకు ఇప్పుడు నష్టపోయి ఏడుస్తున్నావు అన్నాడట. మన పనుల్లో కూడా ఎవరుండాలో తెలుసు? మనతో యేసు ప్రభు ఉండాలి. ఏదైనా ఈరోజు మనం ఏ పనికి వెళ్తున్నా సరే, చిన్నదో పెద్దో, అది వ్యాపారమో వ్యవసాయమో ఉద్యోగం ఏదైనా సరే, వెళ్ళేటప్పుడు ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క సహాయం తీసుకోవాలి, దేవుని యొక్క సలహా తీసుకోవాలి. దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకొని దేవునితో కూడా మనం ప్రయాణం చేయగలిగితే సక్సెస్ అవుతాం, వర్ధిల్లుతాం. దేవుని సలహా లేకపోయినా, దేవుని చిత్తం తెలుసుకోకపోయినా, దేవుని అనుమతి లేకపోయినా, దేవుని ప్రమేయం లేకుండా మనం మొండిగా ముందుకు వెళ్ళిపోయామో ప్రారంభం బాగానే ఉంటుంది. ప్రారంభం ఎట్లా ఉంటుందంటే, దేవుడు సహాయం చేయకపోతే నేను ఇక్కడ దాకా వస్తానా, దేవుడు సహాయం చేయకపోతే మధ్య సముద్రం దాకా వస్తానా, సముద్రం మధ్య దాకా వస్తానా అన్నట్టుగా అనిపించింది. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అది నీ ఆలోచన, దేవుడి ఆలోచన. చివరకు నడి సముద్రంలో ఎక్కడికి పోతావు? ఏ ఒడ్డు కనపడుద్ది? కప్పుకు వెళ్ళిపోతాం. ఇక్కడ యెహోషాపాతు పరిస్థితి అట్లాగే అయింది. దేవుడి సహాయం చేయకపోతే ఎంత పెద్ద ఓడలో నేను వ్యాపారం చేయగలుగుతున్నా, అంత పెద్ద గొప్ప రాజుతో నేను వియ్యమందగలుగుతున్నా, అంత గొప్ప రాజుతో నాకు పరిచయాలు ఏర్పడతాయా అనుకున్నాడు యెహోషాపాతు. తన సొంత ఆలోచన కూడా ఏమని పెట్టుకున్నాడు పేరు? ఇది దేవుడు చేయకపోతే నేను ఎంతటోని అవుతానా అనుకున్నాడు. అనుకొని పెద్ద గొప్ప రాజుతో పరిచయాలు పెట్టుకొని, పెద్ద గొప్ప రాజుతో చేతులు కలుపుకొని బాగా లక్షల రూపాయలు పెట్టి సరుకు కొన్నాడు. ఇది దేవుడి ఏర్పాటేలే అనిపించింది ఆయనకు కూడా. మధ్యలోకి వచ్చిన తర్వాత ఓడ కొండ కొట్టుకొని 2 మొక్కలు అయిపోయి కష్టార్జితం అంతా నీటిపాలైపోయింది. లక్షల రూపాయల సరుకు అంతా నీటిపాలైపోయింది. ఏడుస్తా కూర్చున్నాడు. తర్వాత అన్నాడు దేవుడు, నేను చెప్పానా నీకు? నా అనుమతి తీసుకున్నావా? చేయమని చెప్పలేదుగా నేను. నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకొని దేవుడే కదా అని నువ్వు అనుకున్నావు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు అన్నాడట. మన పనుల్లో కూడా యేసు ప్రభు ఉండాలి, మన ప్రయాణాల్లో ప్రభు ఉండాలి, మనం చేసే పనుల్లో కూడా ప్రభువా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ వస్తువు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, మీ సహాయం చేయండి. దీనివల్ల నాకు మేలా కీడా, ఇది నా దగ్గర ఉండటం నాకు క్షేమమా కాదా, ఇది మీ నామమునకు మహిమ తీసుకొస్తుందా లేదా, ఇది నా దగ్గర ఉంటే మంచిదా కాదా, ఇక్కడ వెళ్ళటం మంచిదా కాదా అంటూ మనం దేవునిపై ఆధారపడి దేవుని దగ్గర సమాధానం తీసుకోవాలి. నెమ్మది కలిగినప్పుడు మాత్రమే, దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావు, నువ్వే ఆలోచన చేసుకుంటావు, నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, చివరకు దేవుడు చేయలేదు అని దేవుడి మీద నిందేస్తాం. సరైనది కాదు. ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు అమెరికాలో. మన పనుల్లో యేసు ప్రభు ఉంటే ఎట్లా ఉంటుందో చెప్తాను. అతడి పేరు లారెన్స్. జరిగిన సంఘటన, అతను ఒక పెద్ద కంపెనీలో టీ పెట్టేవాడు, టీ అమ్ముకునేవాడు. ఏం చేస్తాడు? క్యాంటీన్ ఉండేది. పెద్ద పెద్ద కంపెనీల్లో క్యాంటీన్లు ఉంటాయి. ఆ క్యాంటీన్లో టీ పెడతా ఉంటాడు. ఒకరోజు తలనొప్పిగా ఉండే ఒక వ్యక్తి తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే, ఏం సార్ అంటే, తలనొప్పిగా ఉందయ్యా అన్నాడు. రండి సార్ నేను టీ పెట్టేస్తా అన్నాడు. ఆ క్యాంటీన్లో వంటగదిలోకి వచ్చాడంతే, తలనొప్పి తగ్గిపోయింది. ఇంకా టీ పెట్టలే, తలనొప్పి తగ్గిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకొద్దిసేపు తర్వాత ఇంకో వ్యక్తి చికాగ్గా ఉన్నాడు. ఏంటి సార్ అంటే, కొద్ది చికాగ్గా ఉందన్నాడు. సార్ నేను టీ ఇస్తాను తాగుతీరండి అన్నాడు. సరే వంటగదిలోకి తీసుకొచ్చాడు. వంటగదిలోకి వచ్చిన కొద్దిసేపటికి అతని మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అతను వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు వంటగదిలోకి వస్తున్నారు. వచ్చేటప్పుడేమో విసుకుంటా చికాకు మొహం పెట్టుకొని వస్తున్నారు, పోయేటప్పుడు మంచిగా నవ్వుకుంటూ పోతున్నారు. సీసీ కెమెరాలో చూస్తుండే మేనేజర్ ఇదంతా, ఏంటి వీళ్ళందరూ కంప్యూటర్ల దగ్గర పనులు వదిలేసి ఆడికి పోతున్నారు, వీళ్ళు పని ఎగ్గొట్టి మొత్తానికి వంటగదిలోకి పోతున్నారు, వీళ్ళు ఆఫీస్ టైంలో వంటగదిలోకి పోయి టిఫిన్లు చేస్తున్నట్టున్నారు, అసలు వంటగదిలోకి పోయిన వాళ్ళని, అసలు ఆ వంట వండేవాడిని కూడా తీసేయాలని చిర్రుబుర్రున కోపంతో వచ్చాడు బాస్. వంటగదిలోకి రాగానే పిల్లిలాగా అయిపోయి, ఏమైపోయాడు? వంటగదిలోకి రాగానే పులిలాగా వచ్చినాడు, కాస్త పిల్లిలాగా మారిపోయి ప్రశాంతంగా ఆయన కూడా అర్ధగంట సేపు కూర్చున్నాడు.
కూర్చొని టీ తాగి హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట. ఆయనకు అర్థం కాల. ఏం అర్థం కాలేదు? వంటగదిలోకి రాకముందు వరకు చికాగ్గా అనిపించింది, చిరాగ్గా ఉంది, సమాధానం లేకుండా ఉన్నారు. వంటగదిలోనికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏంటి టెక్నిక్? వంటోడి చేతులు ఏముంది మాయా అనుకున్నారట. ఇక లాభం లేదని ఈ బాస్ ఏం చేశాడంటే వంటగదిలో సీసీ కెమెరా పెట్టాడు. ఏం పెట్టాడు? వంటగదిలో సీసీ కెమెరా పెడితే వంటోడు ఏం చేస్తున్నాడంటే వంట ప్రారంభించే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వంట ప్రారంభించే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. కంపెనీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా కొంచెం బాగలేదు అనుకుంటా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. పని చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. టీ పొడిని తీసుకుంటుండు, ఒకరి కోసం ప్రార్థన చేస్తుండు. పంచదార తీసుకుంటుండు, ఒకరి కోసం ప్రార్థన చేస్తుండు. నీళ్ళు తీసుకుంటుండు, ఒకరి కోసం ప్రార్థన చేస్తుండు. కాపీ గిన్నె తీసుకుంటుండు, ఒకరి కోసం ప్రార్థన చేస్తూనే ఉండు. పని జరుగుతూనే ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ సీసీ కెమెరాలు గమనించి, ఓహో ఇక్కడ ఉంది అసలు రహస్యం. సమస్యలన్నీ తొలగిపోతున్నాయంటే వంటగదులు అద్భుతం ఏదైనా ఉంది అంటే ఇతడు చేసే ప్రార్థనల వల్లే అని గమనించి అప్పుడు ఏం చేశాడంటే కంపెనీ బాస్ ఈ లారెన్స్ అనే ఆయనకి, అయ్యా నీలాంటోడు ఉండాల్సింది వంటగదిలో కాదు, నీలాంటోడు ఉండాల్సింది చర్చిలో ఉండి మా అందరి కోసం ప్రార్థన చేయండి అని ఆ కంపెనీలో అతనికి ఒక చిన్న చర్చి కట్టించి, నువ్వు ఏం పని చేయాల్సిన పని లేదు, మా కోసం ప్రార్థన చేస్తే చాలు అని వంట మాస్టర్ పోస్ట్ నుంచి పాస్టర్ పోస్ట్కి వేశారట. ప్రమోషన్ అర్థమవుతుంది. మన జీవితంలో కూడా మన పనులలో యేసు ప్రభు ఉంటే, చిన్న పనైనా పెద్ద పనైనా అది ఏ పనైనా కానివ్వండి, మనం చేసే ఏ పనైనా సరే మన పనులలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే నువ్వు ఎక్కడున్నా వర్ధిల్లుతావు. ఆమేన్. దేవుడు అంటాడు ఆదికాండం 30వ నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు పాదము పెట్టిన చోటెల్లా దేవుడు ఆశీర్వదిస్తానంటాడు. దేవుడు నీతో ఉన్నప్పుడు, నీ పనులలో దేవుడు ఉన్నప్పుడు, నువ్వు పాదము పెట్టిన చోటల్లా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి మన పనులలో కూడా ఎవరు ఉండాలి? యేసు ప్రభువు. మరొక మాట చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 23-24 వచనాలు. రైట్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మనష్షే. ఈ మనష్షేకి ఏమి రాలేదంటే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ కుటుంబంలోనికి యేసు ప్రభువు అంటే దేవుడు అంటే తెలుసు. కానీ ఈ మనష్షేకి దేవుని భయం లేకుండా, దేవుడు లేకుండా జీవించాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు లేకుండా మనం ముందుకు సాగితే చాలా కష్టాలు పడిపోతాం. దేవుడు లేకుండా జీవించాలనుకోవటం భయంకరమైన జీవితం. దేవుడు లేకుండా నూతన సంవత్సరానికి అడుగు పెట్టడం, యేసు ప్రభువు లేకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళటం ఎప్పటికీ క్షేమం కానే కాదు. మనిషే కూడా దేవుడు లేకుండా తన జీవితాన్ని సాగించాలనుకున్నాడు. దెబ్బల మీద దెబ్బలు తిన్నాడు, దెబ్బల మీద దెబ్బలు తింటూ వచ్చాడు. కష్టాలు వరుస కష్టాలు అయిపోయాయి. ఎందుకు? అప్పుడన్నా ఒకసారి దేవుడి గురించి ఆలోచిస్తారేమోని, దెబ్బ తగిలినప్పుడు ఒకసారన్నా దేవుడు వైపు తిరుగుతాడేమో అని దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అప్పటికంటూనే ఉన్నాడు, మీ ఇంట్లో మీ నాన్నగారు వాళ్ళందరూ చాలా భక్తిగా ఉండేవాళ్ళు కదా, నువ్వెందుకు ఎలా తయారవుతున్నావు? దెబ్బ తగిలినప్పుడైనా దేవుడి వైపు చూస్తావు కదా అనుకుంటే, దెబ్బ తగిలినప్పుడు కూడా ఏం కావట్లేదట. దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ మనిషి దేవుడి వైపు చూడలేదట. మనిషి అంటే మరచుట అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు లేకుండా జీవించి చివరకు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా లోకానికి, పాపానికి ఇచ్చి పతనం అయిపోయాడు. గుర్తుపెట్టు, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకి కనుక మనం అవకాశం ఇవ్వకపోతే, యేసు ప్రభుని మన జీవితంలో చేర్చుకోకపోతే, యేసు ప్రభు స్థానంలో మన జీవితంలోకి మరొక దానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరొక మాట చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. యేసు ప్రభు వారిని కలిగి జీవించే వాళ్ళు 3వ వరకు. వీళ్ళెవరయ్యా అంటే యేసు ప్రభు వారిని కలిగి జీవించాలి. లోకంలో 3 రకాల వాళ్ళు ఉంటారు మనుషులు. ఒకళ్ళేమో యేసు ప్రభు లేకపోయినా కూడా ఉన్నారు అనే భ్రమలో జీవించేవాళ్ళు.
ఇంకా రెండో వాళ్ళు అసలు యేసు ప్రభు లేకుండా భూమి మీద కాలం గడిపి జీవితాన్ని నష్టాలకు నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు. ఇక మూడో వాళ్ళు యేసు ప్రభువుని కలిగి జీవించేవాళ్ళు, అంటే మనం. ఐ మీన్ యేసు ప్రభువారిని మన పనులలోనూ, మన ప్రయాణాలలోనూ, మన పద్ధతుల్లోనూ, పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరాలకు వెళ్ళే జీవితంలోనూ అన్ని విషయాలలో కూడా యేసు ప్రభువుని కూడా, ప్రభువా నేను ఒంటరిగా వెళ్ళకూడదు, మీరు లేకుండా నేను వెళ్ళకూడదు, నాతో పాటు నేను ప్రతి స్థలంలో మీరు నాతో రావాలి, నాతో పాటు మీరు ఉండాలి అంటూ యేసు ప్రభువుని కలిగి జీవించేవాళ్ళు. యేసు ప్రభువుని కలిగి జీవిస్తే ఎట్లా ఉంటుందో దేవుని వాక్యంలో చూడండి ఒక మాట. కీర్తన 34:7 34వ కీర్తన 7వ భాగం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రైట్. ఏముందట? యేసు ప్రభువుని లేక దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు ఆయన దూత కావలి ఉంటాడు. దేవుని దూతలు యేసు ప్రభువుని కలిగి జీవించే వాళ్ళకు కావలిగా ఉంటారు. అపాయమైన, ఆటంకమైన అటుది ఏదైనా సరే దేవుడు నిన్ను విడువక ఎడబాయక కాపాడుతూ ఉంటాడు. యేసు ప్రభువుని కలిగి జీవించినప్పుడు మన ప్రయాణాలలో దేవుడు మనతో ఉంటాడు, దేవుని కాపుదల మనతో ఉంటుంది. కీర్తన 34:9-10 భాగాలు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గొడవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. రైట్. ఎట్లా ఉండదట? ఏమని తెలుసు వాక్యములో? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ కాదు. దేవుని ఆశ్రయించినప్పుడు, యేసు ప్రభువుని కలిగి జీవించినప్పుడు లోకంలో మేలు అనేది భూమి మీద ఏదైనా ఉంది అంటే ఆ మేలు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి భూమి మీద అంటే అవన్నీ నువ్వు అనుభవించగలుగుతావు. యేసు ప్రభువుని కలిగి జీవిస్తే, యేసు ప్రభుతో కూడా మనం ప్రయాణం చేస్తే, యేసు ప్రభుని వెంట పెట్టుకొని మన నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే, యేసు ప్రభువుని ఆనుకొని మనం జీవించగలిగితే, ప్రభువును ఆశ్రయించగలిగితే, ప్రభుపై ఆధారపడగలిగితే ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన మేలును మనం అనుభవించగలమట. అది గొప్ప భాగ్యం. యేసు ప్రభువు లేకుండా ఉంటేనే మనకు నష్టం, కష్టాలు. కానీ యేసు ప్రభువుని కలిగి జీవిస్తే అది మనకు చక్కటి క్షేమకరమైన గొప్ప భాగ్యం. ఫిలిప్పీ పత్రిక 3:9 భాగం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకొని జీవిస్తున్నాను అన్నాడు. అంటే యేసును నేను కలిగి ఉన్నాను అన్నాడు. ఈ మాట మనం కూడా చెప్పగలగాలి. నేను యేసును కలిగి ఉన్నాను. యేసు ప్రభువు లేకుండా నేను బ్రతకటం లేదు భూమి మీద. యేసు ప్రభువు లేకుండా నేను జీవించటం లేదు. యేసు ప్రభువు లేకుండా నేను ప్రయాణించటం లేదు. నా జీవితంలోనూ, నా జీవనంలోనూ, నా పనులలోనూ, నా ప్రయాణాలలోనూ నేను యేసును కలిగి ఉన్నాను అనే అనుభవంలోకి మనం రావాలి. పౌలు భక్తుడే అన్నాడు, నేను యేసు ప్రభువుని సంపాదించుకున్నాను. కానీ యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియా మార్తలు యేసు ప్రభు వారిని లేకుండానే ఒక రోజంతా ప్రయాణం చేసి తీరా ఒకరోజు దూరం పోయిన తర్వాత అప్పుడు చూసుకొని, అయ్యో యేసు ప్రభు మనం లేకుండా ఎంత దూరం వచ్చామని మరలా వెనక్కిపోయి వెతికి కనుక్కొని పట్టుకొని అప్పుడు యేసు ప్రభువుని తీసుకుని వారి జీవితం ముందుకు సాగారు. మనం కూడా ఒకవేళ ఈ పాత సంవత్సరంలో ఈ చివరి గడియలలో చివరి కొన్ని నిమిషాల్లో ఉన్నాం. ఇప్పటిదాకా ఒకవేళ ఈ 2021 సంవత్సరంలో అనేక పర్యాలు యేసు ప్రభువు లేకుండా మనం జీవించామేమో, యేసు ప్రభువు లేకుండానే కొన్ని పనులు సాగాయేమో, యేసు ప్రభువు లేకుండానే మన జీవనం కొంత ముందుకు సాగి మనం దెబ్బలు తిన్నామేమో, నష్టపోయామో, ఇబ్బందులు పడ్డామేమో. పౌలు అన్నట్లుగా అందాం, నేను ఇప్పుడు యేసు ప్రభుని సంపాదించుకున్నాను. యేసు ప్రభుని పట్టుకొని నేను నూతన సంవత్సరాలకు అడుగు పెడతాను. ఆయన చేయి పట్టుకొని నేను యేసు ప్రభు యొక్క నూతన సంవత్సరాలకు అడుగు పెడతాను తీర్మానంలోకి మనం రావాలి. విక్టోరియా మహారాణి అని లండన్ దేశాన్ని ఒకప్పుడు ఆమె పరిపాలించింది. ఈ లండన్ దేశాన్ని ఆమె పరిపాలించినప్పుడు విక్టోరియా మహారాణి, ఆమెకు ఓటమి లేదు, అన్ని విజయాలు, అన్ని గెలుపులే. అయితే ఈమె ఎంత విజయాలకు కారణం ఏంటో తెలుసుకోవాలని పక్క దేశపు రాజుకు కొంచెం ఆశ కలిగింది. ఈమె ఒక స్త్రీ, ఈమె ఒక ఆడపిల్ల అయి ఉండి, ఈమె ఒక స్త్రీ అయి ఉండి ఇన్ని గొప్ప విజయాలు ఎలా సాధించగలిగింది? మేము మగవాళ్ళ దేశాలను వెళ్తున్నాం, మేము మగవాళ్ళ దేశాలను వెళ్ళాం, మేమే శత్రువుల చేతుల్లో ఓడిపోతున్నాం. ఒక ఆడగూతురు అయి ఉండి ఈమె అనేక మంది శత్రువులైన రాజులను, మగవాళ్ళను సైతం కూడా ఈమె యుద్ధంలో ఓడించింది. ఏంటి ఈమె దగ్గర ఉన్న రహస్యం అని పక్కనున్న ఆ జూలు అనే దేశం, ఆ జూలు దేశపు అధికారి, ఆ రాజు వచ్చాడు విక్టోరియా
రాణి దగ్గరికి, లండన్ విక్టోరియా రాణి దగ్గర ఆహ్వానించింది. కూర్చున్నారు. అప్పుడు అడుగుతున్నాడు, అమ్మ మీ దగ్గర ఉన్న సైనిక బలం కంటే మా దగ్గర సైనికులు ఎక్కువ ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఆయుధాల కంటే కూడా మా దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సంపద కంటే మా దగ్గర సంపద కూడా ఎక్కువే ఉంది. కానీ మీరు ఇంతవరకు యుద్ధాల్లో ఓడిపోలేదు, మేము చాలాసార్లు యుద్ధంలో ఓడిపోయాం. మీ దగ్గర ఉన్న సైనిక బలం కంటే మా దగ్గర బలం ఎక్కువ ఉంది, ఆయుధాలు మా దగ్గరే ఎక్కువ ఉన్నాయి, సంపద మా దగ్గరే ఎక్కువ ఉంది. అయినా మేము ఓడిపోతున్నాం, మీరు గెలుస్తున్నారు. మీ విజయాలకు కారణం ఏంటి అని అడిగాడట జూలు దేశపు రాజు. ఇప్పుడు వెంటనే ఆమె కూర్చున్న టేబుల్లోంచి డస్క్ బయటికి లాగి ఆ డస్క్లో నుండి ఒక నల్ల అట్ట పుస్తకం, బైబిల్ తీసి మా దేశపు విజయాలకు కారణం ఈ పుస్తకం అని చెప్పింది. ఏం పుస్తకం? బైబిల్. మా దేశపు విజయాలకు కారణం ఈ పుస్తకము, ఈ పుస్తకములో ఉన్న దేవుడు అని చెప్పిందట. ఆశ్చర్యపోయాడు. ఒక ఆడకూతురు ఇన్ని రాజ్యాలు వెళ్తుంది, ఒక ఆడకూతురు ఎంతగా యుద్ధాలు సాధిస్తుంది, విజయాలంటే ఏమో అనుకున్నాను. కానీ ఈ లండన్ దేశాన్ని పరిపాలిస్తున్న విక్టోరియా మహారాణి ఇంత గొప్ప విజయం సాధించిందంటే కారణం ఆమె యేసును కలిగి ఉండటం, ఆమె యేసు ప్రభువులో భక్తి జీవితాన్ని కలిగి ఉండటం అని ఆ రోజున జూలు దేశపు అధికారి తెలుసుకున్నాడు. ఈ రాత్రి కూడా మన జీవితంలో నువ్వు ఒకవేళ ఇప్పటిదాకా నీ జీవితం నువ్వు ఫెయిల్ అయ్యావంటే, ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితం నువ్వు సక్సెస్ కాలేకపోయావంటే, బహుశా నీ జీవితంలో యేసు ప్రభువు లేకుండా కొన్ని పర్యాయాలు ముందుకు వెళ్ళిపోయామేమో. యేసు ప్రభువుని వదిలిపెట్టేసి ఆ మరియా యోసేపులు వెళ్ళినట్లుగా నువ్వు కూడా యేసు ప్రభువుని వదిలిపెట్టేసి నీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోయావేమో. అందువల్ల నీ జీవితంలో కొన్నిసార్లు దెబ్బల మీద దెబ్బలు, కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు వచ్చాయేమో. కానీ ఆ విక్టోరియా మహారాణి ఇలాగ మనం చెప్పగలగాలి, ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే, నా జీవితంలో నేను విజయాలు సాధించానంటే నా గొప్పతనం కాదు, నేను ఆరాధిస్తున్న దేవుని గొప్పతనం. ఆ గ్రంథములో, ఆ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవునికి మహా గొప్ప బలాధిక్యం వలన మేము విజయాలు సాధించాము అని ఆనాడు ఆ ఆడకూతురు చెప్పగలిగింది. ఈరోజు మనం చెప్పగలగాలి. అందుకే యేసును ఏం కావాలి? మనం కలిగి ఉందాం. పౌలు అన్నాడు, మేము యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకున్నాము, యేసు ప్రభు లేకుండా ముందుకు పోవటం లేదన్నాడు. మరి ఆ యోసేపులు కూడా తిరిగి వచ్చి వెదకి కనుక్కొని యేసు ప్రభువుని పట్టుకొని అప్పుడు వాళ్ళ జీవితంలో ముందుకు సాగారు. ఈ చివరి నిమిషాల్లో కొత్త సంవత్సరాలకు అడుగుపెట్టే ముందు ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఇప్పటిదాకా మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభువుని కొన్ని పర్యాయాలు వదిలిపెట్టామేమో, తొందరపాటులోనో, టైం అవుతుందనో, టైం చాలేదనో, మన పనులలో, ప్రయాణాలలో, జీవితంలో, జీవనంలో, పోషణలో, చేతి పనులన్నింటిలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగాలలో యేసు ప్రభువానికి అప్పగించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సహాయం తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, లోకుల్లాగా అందరిలాగా మనం కూడా కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోయినామేమో. అందువల్ల చాలాసార్లు ఇబ్బందులు పడుంటాం. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనకి ఇచ్చే అవకాశమో, నూతన సంవత్సరానికి ప్రవేశించే మనం యేసు లేకుండా ముందుకు వెళ్ళకండి. అది మనకు క్షేమమో కానే కాదు. మరి యోసేపులకి అది క్షేమం కాదని వెనక్కు తిరిగి వచ్చి మరి యోసేపులు యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని కనుగొని ఆయన చేయి పట్టుకొని వాళ్ళ గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ రాత్రి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు చేయి సహాయం తీసుకొని యేసు ప్రభువుని కనుగొని మనమందరం కూడా నూతన సంవత్సరానికి ప్రవేశించదాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మెత్తబడిన దేవుని మాటల కొరకు ప్రార్థన ఏకీభవించుదాం. ప్రభువు లేకుండా ప్రయాణము క్షేమం కాదు. ప్రభువు లేకుండా ప్రభువు ఉన్నాడు అనుకొని జీవించటం కూడా క్షేమము కానే కాదు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువును కలిగి ప్రయాణం చేద్దాం. ప్రభువు యొక్క చెయ్యి పట్టుకొని ప్రయాణం చేద్దాం. మన జీవితంలో ప్రభువు చిత్తాన్ని బట్టి ముందుకు సాగుదాం. భ్రమలో బ్రతికే మనుషులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉండకూడదు. ఆయన లేకపోయినా ఆయన ఉన్నాడు అనే భ్రమలో మనం బ్రతకూడదు. ఆయన లేకుండా అసలు జీవించనే లేదు. ఆయనను కలిగి ఉండి అనుదినము ప్రతిదినము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండి ప్రార్థన ద్వారా దేవుని చేయి పట్టుకొని మనం ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. ఏకీభించుదాం కొన్ని నిమిషాల ప్రార్థనలో. ఈ 2021 సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటలు మనం భద్రపరుస్తూ వచ్చాడు. ఎంతోమంది గొప్పవాళ్ళు, మంచివాళ్ళు,
ఎంతోమంది ఆత్మీయులు, ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంతోమంది ధనం కలిగిన వాళ్ళు, ఎంతోమంది బలం కలిగిన వాళ్ళు కూడా ఈ కరోనా సమయంలో కాలగర్భంలో కలిసిపోయారు. అనేక వ్యాధి బలహీనతలతో ఈ లోకం నుంచి దాటి వెళ్ళిపోయారు. అయినా దేవుడిని ఇంకా కాపాడుతూనే వచ్చాడు. అయినా దేవుడు నీకు ఇంకా క్షమకరమైన ఆయుర్వేద గెలుస్తూ వచ్చాడు. అంతే దాని అర్థం దేవుడు బహుమిక్కిలిగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నో ఆపదలు తప్పిస్తూ వచ్చాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు తప్పిస్తూ వచ్చాడు. ఎంతో కాపుదలను చూపిస్తూ వచ్చాడు. ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ నీ పట్ల ఎంత విస్తారంగా ఉందో నేను దేవుడు జ్ఞాపకం చేసుకొని బట్టే ఈరోజు ఈ మాటలు మనం వినగలుగుతున్నాం. ఆయన కనురెప్పపాటు మనల్ని మర్చిపోతే, ఒక్క సెకను దేవుడు నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏమవును? ఎగిమించుదాం ప్రార్థనలో. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. నేను నిన్ను మర్చినట్లుగా దేవా ఒక్క నిమిషము నీవు నన్ను మర్చిపోతే ఏమైపోదునో యేసయ్యా. నేను నిన్ను పక్కన పెట్టినట్లుగా ప్రభువా నీవు నన్ను ఒక్క నిమిషం పక్కన పెడితే ఎక్కడ ఉందునయ్యా నేను. ప్రభువా నేను నిన్ను మర్చిపోయినట్లుగా నీవు నన్ను మర్చిపోతే ఏమైపోదునయ్యా నా జీవితము, నా బ్రతుకు. దేవా ఈరోజు నేను ఉన్నాను అంటే, ఈరోజు మీ సన్నిధిలో ఉన్నాను అంటే, ప్రభువా ఈరోజు మీ మాటలు వింటున్నాను అంటే, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను అంటే కేవలం మీ కృపయ్యా. దేవా కేవలం మీ కృప. మీ కృప వలనే నేను బ్రతుకుతున్నాను. మీ మూలముగా బ్రతుకుతున్నాను. మీ వలన ప్రభు బ్రతుకుతున్నాను. నా ఆయుష్ కాదు, ఆరోగ్యము కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివితేటలు కావు, నా జ్ఞాన విజ్ఞాన సంపదలు ఏమీ కావు, సిరి సంపదలు కావు. నా పట్ల మీరు చూపిన ప్రేమ, నా పట్ల మీరు చూపిన కృపణను నేటి దిన వరకు కాచి కాపాడుతూ వస్తుంది నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను యేసయ్యా? ఈ సంవత్సరం అంతా చివరి గడియల వరకు నన్ను కాపాడినందుకు ఏమి ఇవ్వగలనయ్యా మీకు? ఎగుమించుదాం ప్రార్థనలో, ఆరాధించుదాం మన గొప్ప దేవుణ్ణి. ఎగుమించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు దేవా, 2021 సంవత్సరం ఈ చివరి ఘడియలో నిమిషాలలో ఉన్నాం నాయన. ఇప్పటి వరకు నన్నును మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకొని అనుదినము అనుక్షణము కూడా ప్రభు మీరు కాపాడుతూ వచ్చిన మీ మహా గొప్ప కృపకై, భాగ్యమునికై వందనములు, స్తోత్రములు నాయన. మీరు లేకుండా మా జీవితంలో మేము ముందుకు సాగితే ఎన్ని పాటలు పడాలో, ఎన్ని బాధలు పడాలో, మీరు లేని జీవితం ప్రభు మమ్మల్ని గమ్యానికి చేర్చలేదని ఈ రాత్రి మేము వినగలిగాం నాయన. మీరు లేకుండా ఉన్నారు అనుకొని మా జీవితంలో మేము భ్రమంలో బ్రతికితే ఒకరోజు మీ ఉగ్రతలు మేము నిలబడాల్సి ఉంటుంది. నమ్మకార్థులుగా మిగిలిపోతాం. మా ప్రభువా, మరి యోసేపుల సహితము కూడా నాయన మీరు లేకుండా వాళ్ళ జీవితంలో ముందుకు సాగలేకపోయారు. మీరు లేకుండా వాళ్ళ గమ్యానికి వెళ్ళలేకపోయారు. కనుగొని, పట్టుకొని, వెదకి మిమ్మల్ని తీసుకొని వారి ప్రయాణంలో ముందుకు సాగి గమ్యానికి చేర్చుకున్నారు. ఈరోజు మా ప్రభు శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. పాత సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి, నూతన సంవత్సరానికి అడుగుపెట్టే మేము ఒక్కరంగా ఆ సంవత్సరానికి అడుగుపెట్టే వారంగా ఉండకూడదు నాయన. మా ప్రభు మాతో కూడా మీరు మా చేయి పట్టుకొని ఉండాలి దేవా. మీ చేతిని పట్టుకొని, మీ హస్తాన్ని ఆదుకొని, మీ దక్షిణ హస్తముతో ప్రభు మేము ఆ నూతనమైన సంవత్సరంలోనికి నూతన సంతోషముతో, నూతన బలముతో ప్రవేశించే గొప్ప భాగ్యం దయచేయండి నాయన. 2021 సంవత్సరంలో తెలిసి తెలియక మా ప్రభు చేసిన ప్రతి అపరాధమును, దోషమును నాయన, లోపమును, బలహీనతను మా ప్రభు మీరు క్షమించండి, కొట్టివేయండి నాయన. అజ్ఞానములను, అవిధేయములను, అపరాధములను, అపవిత్రత వలన చేసిన ప్రతి ఒక్క లోప బలహీనతను మీరు క్షమించండి. ఈ రాత్రి శిరస్సు నుంచి ప్రార్థనలో పాల్పొంది మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకునండి దేవా. సంవత్సరం జరుగుతుండగా మీ ఆశ్చర్యమైన కార్యములు జరిగింప చేయండి, నూతనపరచండి నాయన. ఈ సంవత్సరంలో మా ప్రభు ఏ మేలులు పొందుకోలేకపోయారో, ఏ దీవెనలకు దూరం అయిపోయారో, ఏ ఆశీర్వాదాలు మా ప్రభు రాకుండా ఆగిపోయాయో, ఆ ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము, దూరం అయిపోయిన ప్రతి దీవెన, మా ప్రభు ప్రతి మేలు కూడా రాబోతున్న నూతన సంవత్సరంలో పొందుకొని దేవా మీ సన్నిధిలో నిలిచి గొప్ప సాక్ష్యం ఇచ్చే భాగ్యం అనుగ్రహింపచేయండి నాయన. మా ప్రభు రానున్న సంవత్సరం అత్యధికమైన దీవెన ఆశీర్వాదాలు నింపబడే భాగ్యం దయచేయండి. మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లు కీర్తన 34:7 బట్టి
మీ దూతల సంరక్షణ రక్షణ కావల దయచేయండి. 91 కీర్తనలో మీ కాపుదల దయచేయండి. రాబోతున్న 2022వ సంవత్సరం అంతా మీ కృపాక్షేమములే మా ప్రభువా. సంఘ బిడ్డలతోనూ మా దేశ ప్రజలతోనూ మీ నామ విశ్వాసం వచ్చి మీ బిడ్డలందరితో కూడా మీరు ఉంచండి నాయన. సహాయం చేయండి. అనేకమైన మేలులు పొందుకుంటూ కుటుంబాలతో సహా కూడా మా ప్రభువును స్తుతించారించే గొప్ప భాగ్యం దయచేయండి నాయన. మాకు ఈ లోకపు యాత్రలో మా ప్రభు ఆనాడు యెరూషలేము నుండి నజరేతు ప్రయాణంలో ఎలాగైతే వారి గమ్యానికి మిమ్మల్ని చేర్చుకొని చేరగలిగారో, ఈరోజు మా జీవిత ప్రయాణంలో కూడా మా ప్రభు ఈ భూమి మీద నుండి పరలోకపు మా ఈ ప్రయాణంలో కూడా ఆయన ఈ లోకము స్థిరమైనది కాదని, స్థిరమైన పట్టణము పరలోకమందున్నదని, మా పరిస్థితి పరలోకమందున్నదని పైకి చూస్తూ ఆయన మీ మీద ఆధారపడుతూ మీ చేయి పట్టుకొని ఆ పరలోక రాజ్యమునకు ప్రభు మీరు చూపించిన మార్గంలో అడుగులు వేస్తూ మిమ్మల్ని చేరుకునే గొప్ప భాగ్యాన్ని ఈ రాత్రి శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరికీ మీరు అనుగ్రహింపచేయండి నాయన. ఆ మహాగొప్ప క్షేమమును చేకూర్చండి మా ప్రభు దేవా. మీ మార్గాలు నడుస్తూ మీ రాజ్యములో మీతో కూడా యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికే దయచేయండి. ఈ సమయంలో ప్రార్థిస్తున్న మీ దాసులందరి మరొక వారి మీ కృపకు అప్పగిస్తుండగా నూతన సంవత్సరానికి నూతన సంతోషంతో ప్రవేశపెట్టమని ప్రతి ఒక్కరిని మా ప్రభు వారి కుటుంబాలతో ఆనందించే గొప్ప భాగ్యం దయచేసి మా ప్రభు దుఃఖము, వ్యాధి, బాధ, బలహీనతలన్నీ కూడా మా ప్రభు నీ దుఃఖ దినములు సమాప్తములైపోయినాయి అన్న రీతిగా మా ప్రభు ఈ 2021 సంవత్సరంతో దుఃఖ దినములన్నీ కొట్టివేయబడును గాక. మా ప్రభు ప్రతి సమస్యను కూడా ఆయన తీసివేస్తూ సంతోష సమాధానాలతో చక్కటి క్షేమకరమైన ఆయురారోగ్యాలతో మీ నిండైన దీవుని ఆశీర్వాదాలతో ప్రభు నూతన సంవత్సరాలు ప్రవేశించి గొప్ప భాగ్యమును చేకూర్చమని మమ్మల్ని అందరూ మరొక మారి మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.